ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన తెలుగుదేశం జనసేన ఫస్ట్ లిస్ట్ రానే వచ్చింది. మొత్తం 118 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలను టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది. ఈసారి టీడీపీ తరపున కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న వారి లిస్ట్ భారీగానే ఉంది. ఇంతకీ కొత్తగా అసెంబ్లీ బరిలో ఎంతమంది దిగుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వారు పోటీ చేస్తున్నారు? టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలుగుదేశం ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 24 మంది తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ తమ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు కొనసాగుతోందని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం తరపున తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే. కురుపం నుంచి తొయ్యక జగదీశ్వరి, పార్వతీపురం నుంచి విజయ్ బోనెల, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, తుని బరిలో యనమల దివ్య, పీగన్నవరం నుంచి మహాసేన రాజేశ, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ కొత్తగా పోటీ చేస్తున్నారు. చింతలపూడి సొంగారోషన్, తిరువురు కొలికలపూడి శ్రీనివాస్, గుడివాడ వెనిగండ్ల రాము, పామర్రు వర్ల కుమార్రాజా, బాపట్ల విఘ్నేశ నరేంద్రవర్మ, ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్షన్ బాబు, కావలి కావ్య కృష్ణారెడ్డి, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ కొత్తగా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. కడప మాధవరెడ్డి, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, కళ్యాణదుర్గం అవిర్నేని సురేంద్రబాబు, మడకసిర ఎంఈ సునీల్ కుమార్, పెనుకొండ సవిత, తంబలపల్లి జయచంద్రరెడ్డి, జీడినెల్లూరు విఎం థామస్, చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ కొత్తగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్నారు. తెలుగుదేశం జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, 3 ఎంబీబీఎస్ చదివిన వైద్యులు, 2 పీహెచ్డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. వయసు రీత్యా చూస్తే 45 ఏళ్ల లోపు పోటీ చేసేవారు 24 మంది ఉండగా, 46 నుంచి 60 ఏళ్ల లోపు వారు 55, 61 నుంచి 70 ఏళ్ల లోపు ఉన్నవారు 20 మంది ఉన్నారు. దాదాపు 1,03,00,000 మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో యువత, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కూటమి చెబుతోంది. మొత్తంగా కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.